గతంలో తమిళనాడులో మన హీరోల సినిమాలని పెద్దగా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ మన సినిమాలకి మన హీరోలకి మంచి డిమాండ్ ఉంది. అందుకే రవితేజ వెంట పడుతున్నారు తమిళ నిర్మాతలు. కానీ ఈ మాస్ మహారాజ్ మాత్రం ఇల్లే అంటున్నాడు. అదేనండి వద్దు అంటూ తప్పించుకుంటున్నాడు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అంటూ ఓ సినిమాలో చెన్నై సుందర్ని ప్రేమించిన రవితేజ ఇప్పుడు తమిళం మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. తమిళంలో నటించాలని పలువురు దర్శక నిర్మాతలు కోరుతున్నా రవితేజ ఒప్పుకోవడం లేదు. తమిళ ఆఫర్లను అవుట్ రైట్ గా తిరస్కరిస్తున్నాడు. శంభో శివశంభో సినిమాను తీసిన దర్శకుడు రవితేజని తమిళ ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకున్నాడు. కానీ రవితేజ అందుకు అంగీకరించలేదు. రీసెంట్ గా మరో బడా నిర్మాత కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలయ్యేలా ఒక ద్విభాషా చిత్రం ప్రతిపాదన తీసుకొచ్చాడు. దానికి కూడా రవితేజ నో అన్నాడు. తనకి తెలుగులోనే బాగుంటుందంటున్నాడు. ఏడాదికి 2-3 సినిమాలు విడుదలయ్యేలా కెరియర్ ప్లాన్ చేసుకుంటున్న రవితేజ ఇక్కడ భారీ పారితోషికం పొందుతున్నాడు. ఈ సమయంలో పరభాష చిత్రాలు చేసి కొత్తగా అక్కడ నిరూపించుకోవడం ఎందుకని భావిస్తున్నాడు. అదీ కాకుండా తమిళ సినిమాల మోజులో పడితే ఇక్కడ కెరియర్ దెబ్బతింటుందని అనుమానిస్తున్నాడు. అందుకే తమిళ సినిమాల ఆఫర్లు ఎన్ని వచ్చినా రవితేజ వాటిని సున్నితంగానే తిరస్కరిస్తున్నాడట. ప్రస్తుతం రవితేజ వీరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది జూన్ మొదటి వారంలో విడుదల కానుంది. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు అనే సినిమా చేయనున్నాడు. మరో చిత్రం డిస్కషన్ స్టేజ్ లో ఉంది. ఇలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడు వేరే భాషల్లో చేయడం ఎందుకనేది రవితేజ ఫీలింగ్. తలపుల అలజడి దేనికో గ్రహించలేవా, అరమరికల తెర విడు అలికిడి పోసుకో.